ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత తోటపల్లి సాయినాథ్ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రసారాలు ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు ఈ రేడియోను తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్ కేంద్రానికి సంబంధించినంత వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో అంటే 1950 నుండి 1990 వరకు రేడియో ఆబాలగోపాలానికి ఆత్మబంధువైందన్నమాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ప్రముఖ సినీ రచయిత శ్రీ తోటపల్లి సాయినాథ్ గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. తోటపల్లి సాయినాథ్ గారు జగమెరిగిన, జనమెరిగిన రచయిత. సినీ పరిభాషలో చెప్పాలంటే అందరికీ విజయాన్ని అందించే అచ్చివచ్చిన చెయ్యి. నాటి సితార మొదలుకొని వరుసగా స్వాతిముత్యం, స్వర్ణకమలం, స్వయంకృషి, సిరివెన్నెల, ఛాలెంజ్, క్రిమినల్ ఇలా శతాధిక చిత్రాలకు రచన చేశారు. వీరు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా పనిచేయడం వీరి వైవిధ్యానికి నిదర్శనం. శ్రీ తోటపల్లి సాయినాథ్ గారితో సంభాషించి వీరి సినీ జీవన ప్రస్థానంలోని మలుపులు, మజిలీలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఆకాశవాణి మీకు స్వాగతం చెబుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కసారి మీ బాల్యంలోకి వెళ్ళి ఆకాశవాణితో ఒక శ్రోతగా, ఆ తర్వాత ఆకాశవాణిలో ఒక రచయితగా ఉన్న బంధం, అనుబంధం, జ్ఞాపకాలు మా శ్రోతలకు తెలియజేయండి సార్. యాక్చువల్గా ఓ రైటర్గా నేను చైతన్యం అనే డ్రామా రాశాను కాలేజీ రోజుల్లో, సమ్వేర్ ఇన్ 1979. రాసినప్పుడు ఆల్ ఇండియా రేడియో పాండురంగారావు గారని విజయవాడ పెక్స్ ఆయన వినడం, వెంటనే దాన్ని ఆల్ ఇండియా రేడియోలోనే ప్రసారం చేద్దామని తీసుకోవడం, దాన్ని ఏబి ఆనంద్, శ్రీరామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, లక్కా నరసింహరావు, ఎస్బి శ్రీరామూర్తి ఇలాంటి వాళ్ళందరూ దానిలో నటించి అలా మొత్తానికి ఆ చైతన్యం ద్వారానే నేను రచయితగా పరిచయం అయ్యి ఆల్ ఇండియా రేడియోకి లైఫ్ లాంగ్ నేను కృతజ్ఞత చెప్పి తీరాలి. నిజంగా ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడటం అనేది మిమ్మల్ని మించి నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. డైమండ్ జూబ్లీ అన్నారు, రియల్లీ అప్రిషియేట్ యూ. ఇకపోతే ఇంకో ప్రశ్న అడిగారు, ఎప్పుడు మీకు రేడియో అని. రేడియోగా నాకు యాక్చువల్గా కార్మికుల కార్యక్రమం చేస్తుండేవారు వాళ్ళిద్దరు. ఆ వాయిస్ చిన్నప్పటి నుంచి 10-11 ఏళ్ళప్పటి నుంచి నాకు నోటెడ్ అది. కానీ ఎప్పుడైనా ఇలా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి నా డ్రామా నేను ఒక రైటర్గా తెరదీసాం, అక్కడే ఫస్ట్ స్టెప్ అనేది ఊహించని మలుపు. నేను క్యాస్ట్ సిస్టమ్ మీద జాతి, కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేవు, మనుషులందరూ ఒకేలా పుట్టారనే ఒక సంచలనాత్మకమైన నాటకాన్ని రాస్తే దాన్ని ఆదరించి పంపిస్తే అదృష్టం ఏంటంటే ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్స్లో సెకండ్ బెస్ట్ నేషనల్ అవార్డు వచ్చిందండి. అది 1980లో ఇక్కడ అప్పటికే రిలీజ్ అయిపోయింది, February 2 శంకరాభరణం. సోమయాజులు గారి చేతి మీదుగా రవీంద్ర భారతిలో నేను ఇక్కడికి వచ్చి విజయవాడలో ఉన్నవాడిని. ఆ అవార్డు అందుకోవడం అనేది నా లైఫ్లో ఫస్ట్ అవార్డు. అది ఈ రకంగా ఆల్ ఇండియా రేడియో అనేది ఇట్ హ్యాస్ ప్లేడ్ ఎ గ్రేట్ రోల్ ఇన్ మై లైఫ్ యాజ్ ఎ ఫిల్మ్ రైటర్. మంచి మధురమైన మీ వైయక్తిక అనుభూతి అందరికి కూడా చాలా సంతోషదాయకంగా మీరు చెప్పారు. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? 1979 ఇది రాసినప్పుడు అండి 23 years అండి. అవార్డు వచ్చింది 24th year. 25th year జంజాల్ నన్ను ఇక్కడికి తీసుకురావటం, ఆ 1 year ఆయనతో పనిచేయటం, ఆయన సత్యానంద్ కలిసి కథలు ఇద్దామని రాఘవేంద్ర గారి ప్రపోజల్ కాదనలేక వాళ్ళిద్దరికీ ఒక అనుకూలమైన వ్యక్తి, అతనికి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి, తమిళ అర్థం ఉండాలి, సినిమాలు చూడాలి, అప్పట్లో వీడియో క్యాసెట్సే చూడాలి, అతనికి ఇంగ్లీష్ నవల్స్ చదవాలి, అర్థం కావాలి, తెలుగు నవల్స్ చదవాలి, సిన్సియర్ ఆనెస్ట్ అవ్వాలి, డిసిప్లిన్ ఉండాలి, ఇవన్నీ చెప్పారు వాళ్ళు.
జంజాల టక్కన నేను కళాభారతి అని మాకు కాలేజీలో చదువుకుంటున్నప్పుడే ప్రేమమూర్తి సుధా అని ఒక కథ రాశాను మాకు కాలేజ్ మ్యాగజైన్కి. అది చదవగానే పిలిచాడు నన్ను, పిలిచి కలిసాం. నాకు సీనియర్, నేనేమో ఫస్ట్ ఇయర్ బీఎస్సీ, తను బీకామ్ ఫైనల్ ఇయర్. ఆ సాయంత్రం రోటరీ క్లబ్కి తీసుకెళ్ళి ఇది మా కళాభారతి అయ్యా, దీనిలో నువ్వు చేరాలి అంటే అందులో ఎంసీ దాసు, వెన్నకోట విజయరావు, లక్కా నరసింహరావు వీళ్ళందరూ మెంబర్స్, ఫణిభూషణ్ రావు, పిళ్ళా ప్రసాద్ వీళ్ళందరూ, గుండు హనుమంతరావు వీళ్ళందరూ. సో వాళ్ళతో పాటు నేను చేరాను. అలాగా ఒక నాటక రంగంలో చేరటం వల్ల కళాభారతికి ఆయన వెంటనే ఫిలిం ఫీల్డ్కి వెళ్ళటం. మనం ఏదైనా నాటిక కావాలయ్యా కొత్తగా పరిషత్కి అంటే కోణార్క్ వస్తుందని నాటిక రాయటం. ఈ చైతన్యాన్ని నాటకం కన్నా నాటిక పోటీలు కాబట్టి కోణార్క్ వస్తుందని రాశాను. అది కూడా ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైంది. అప్పుడు యాక్చువల్గా మన ఏబి ఆనంద్ గారు నేను ఒక థాట్ ప్రాసెస్ చెబితే చాలా బాగుందో ఇది రాయవా అంటే, నేను వెన్నెల కెరటం అని ఒక రేడియో కోసమే రాసిన నాటిక అది. అది కూడా ప్రసారమైంది రేడియోలో. ఇవన్నీ ముద్రించారు సార్? లేదు సార్, నేను ఇంతవరకు ముద్రణకి వెళ్ళాల. చాలా మంది అడిగారు నన్ను, అది అలా కుదరలేదు. అంతకు మించి పెద్ద ముద్రించకూడదని ఏం లేదు, ముద్రిస్తా. మరి మీ సొంత ఊరు, మీ తల్లిదండ్రుల గురించి, ముఖ్యంగా మీ నాన్నగారు ఏం చేశారు? మా నాన్నగారు రైల్వే స్టేషన్ మాస్టర్. నేను యాక్చువల్గా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ వరకు మా పెదనాన్నగారి ఇంట్లో మెడ్రాస్లో ఇంగ్లీష్ కాన్వెంట్లోనే చదివా. అంటే మీరు పుట్టింది యాక్చువల్గా పెనుకొండ అని అనంతపూర్ డిస్ట్రిక్ట్ దగ్గర. ఓకే. ఆ ఊళ్ళో పుట్టాను. మా నాన్నగారు పెనుకొండలో పనిచేస్తున్నప్పుడు స్టేషన్ మాస్టర్గా. నాకు బుద్ధి వచ్చిన నాకు ఎరిగినప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ అవగానే నేను ఉండలేకపోయా అక్కడ. వెంటనే అమ్మ వాళ్ళతో ఉండాలంటే ఇంకా మా నాన్నగారు అప్పుడు గూడూరులో పనిచేశారు, తర్వాత గుడ్లవల్లేరుకు వచ్చారు, తర్వాత ద్వారపూడి అని రాజమండ్రి దగ్గర వచ్చారు. ఇలా రకరకాల స్టేషన్స్, ఒంగోలు ఇవన్నీ చేసి ఫైనల్గా విజయవాడలో రిటైర్ అయ్యారు. రిటైర్ కూడా కాలా, జాబ్లో ఉండగానే 62 yearsలో చనిపోయారు. ఐ వాజ్ జస్ట్ 13 years old దెన్. నాకు 3 అక్కలు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. కుటుంబ బాధ్యత తీసుకోవాలన్న ఒక రియల్ సిన్సియర్ సీరియస్నెస్ 13th yearలో నాకు ఏర్పడింది. ఎందుకనేదే తెలీదు. కానీ ఆ సీరియస్నెస్ నాకు 17th year జాబ్, ఎప్పుడైతే బీఎస్సీ పాస్ అవగానే నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా సిరీస్లో చేరాను. అంటే ముందు సినిమా ఫీల్డ్కి వెళ్ళలేదు మీరు? వెళ్ళలేదండి. నాకు డిగ్రీ కాగానే ఇమీడియట్గానే మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేరాను. 2-3 కంపెనీలు మారాను. ఆ చేస్తున్నప్పుడు నేను రాసిన నాటిక కోణార్క్ వస్తోంది. దాని కరెక్షన్ కోసం అప్పటికే ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్న జంజాల గారిని మా అందరి కళాభారతి సభ్యులు ఏమైనా తీసుకెళ్లి తనకు ఒకసారి వినిపించు, ఏదైనా కరెక్షన్స్ చెప్తే ఇంకా మనం వెళ్ళిపోదాం పరిషత్కి అని అంటే, జంజాల గారు అతను పంపించండి అర్జెంటుగా అని ఆయన కూడా శ్రద్ధ తీసుకుంటే హైదరాబాద్ వచ్చాను. అప్పుడు హోటల్లో దిగాము. అక్కడికి వచ్చి మాట్లాడితే ఆయన ఒక ఇంగ్లీష్ సినిమా చూడమని, హిందీ సినిమా చూడమని, నాకు టెస్ట్ అని నాకు తెలియదు. ఇదేంటిది మన నాటికి వినిపిద్దామని వస్తే ఈయన నన్ను సినిమాలు చూడమంటాడు, ఇంత బిజీగా ఉన్నప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నాడని కించి తలుపు కూడా ఉండింది. అలిగాను. సాయంత్రం వచ్చేటప్పటికి ఆది విష్ణు గారు ఆయన గారు కూర్చుని ఒకసారి ఆ కథ చెప్పు నాయన అని అడిగాడు. అది ఒక హిందీ సినిమా 2 గజ్ జమీన్ కే నీచే అని, ఇంగ్లీష్ సినిమా. 2 కథలు చెప్పగానే సూపర్ అన్నారు. నాకేం అర్థం కాల. ఆ నైట్ కూర్చుని వాళ్ళు మాట్లాడారు. ఏమన్నా నీకు ఎంత వస్తుంది శాలరీ? 3,000 రూపాయలు వస్తాయండి. నువ్వు డైరెక్ట్గా ఫిల్మ్ ఫీల్డ్కి వచ్చావు నా దగ్గర అసిస్టెంట్గా అంటే, నాకు ఎలాగ సార్ 1800 బేటాలు, 1200 శాలరీ, 3,000 రూపాయలు ఇంట్లో నాకు ఖర్చులు ఉన్నాయి, అమ్మట బాధ్యతలు ఉన్నాయని. ఆ 3,000 నేను సత్యానంద్ గారు 1500 ఇస్తాను. మరి నేను మెడ్రాస్ వచ్చి ఉండాలంటే నాకు రూమ్ ఉండాలి, ఫుడ్ ఉండాలి, ఇవన్నీ అవుతాయి కదా సార్ అంటే, సత్యానంద్ గారికి వచ్చి చిరాగా 1000 రూపాయలు నీకు కూడా ఇస్తాం, నువ్వు మాతోనే ఉంటావు, మేము పాంగ్రం అనే హోటల్లో ఉంటాం, మా ఎంబట నువ్వు ఉంటావు, మాతో పాటే భోజనాలు చేస్తావు, నీ భోజనాల టికెట్లు కూడా ఇప్పిస్తావు అని అన్ని గ్యారెంటీలు ఇచ్చారు. ఎంత జాగ్రత్తగా అడిగారంటే, అదే సార్ మిగతా ఖర్చులు కూడా ఇప్పుడు హెయిర్ కట్ కానీ బట్టలు ఇస్త్రీ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అని అడిగితే పగలబడి నవ్వారు. అంటే అంత సిన్సియర్గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మెంటాలిటీలో బార్గెన్ చేసి అవన్నీ మేము ఇస్తామని మహానుభావులు వాళ్ళిద్దరు. 1500 కాకుండా ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేటట్టు 4,000 రూపాయలు నెలకు పే చేసేటట్టుగా అనుకుని వచ్చా. ఎన్ని పిక్చర్స్ 9 నెలల్లో జంజాల గారు 14 సినిమాలు రాశారు. ఆయన 12 సూపర్ డూపర్ హిట్స్. లాస్ట్ సినిమా శంకరాభరణం, ఆయన రైటర్గా అప్పట్లో. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయారు సడన్ గా. ఈ లోపు వాళ్ళిద్దరు కలిసి 3-4 సినిమాలే చేశారు. ఏ పర్పస్కి అయితే నన్ను పిలిచారో అది తక్కువ వర్కౌట్ అయింది, కానీ రెండోది బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఆయన వెనకాల అసిస్టెంట్గా చేరటం వల్ల ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ డైరెక్టర్లందరితో నాకు పాంగ్రో కాలేజీకి వెళ్తే జంజాల గారి శిష్యుడు వీడు అనేది ముద్రపడింది. ఆ టైంలోనే వంశీ పరిచయం జరిగింది. అంటే మొదటి సినిమా ఏంటండి? అయ్యా, వంశీ గారు యాక్చువల్గా తను కథ తయారు చేసుకుని విజయ్ చంద్ర గారి నిర్మాణంలో చేద్దాం సినిమా అనుకుని వచ్చారు. కానీ అనుకోకుండా మేమిద్దరం
ఒక ఇంగ్లీష్ సినిమా చూసాం, ఫ్రమ్ నూన్ టిల్ 3 అని. ఆ కథ ఏంటో చెప్పవా, నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదండి అంటే నేను ఆ కథ చెప్పాను. దాన్ని ఆధారం చేసుకుని మహల్లో కోయిలా అని ఒక నవల రాశాడు ఆయన. 1 year తిరిగాక మాకు తెలియకుండానే అదే కథను సినిమాకి చేస్తే బాగుంటుందని ఏడి నాగేశ్వరరావు గారికి ఆల్రెడీ ఇతను జంజాల దగ్గర చేస్తున్నాడని నన్ను చూశారు కాబట్టి ఏమైనా కథ చేయొచ్చా అని అడిగారు నన్ను. బ్రహ్మాండంగా చేయొచ్చు అన్న. మరి నవల చదువు అని నేను చదివానండి. అలా కాకూడదు. అక్కడి నుంచి ఇద్దరం కూర్చొని ఒక 5-6 వర్షాలు రాశాం. 6వ వర్షను ఏడి నాగేశ్వరరావు అల్లుడు తాడి బాబ్జీ అని తనకి బాగా నచ్చింది. తను బాగా నిజంగా చెప్పాలంటే చీఫ్ ప్రమోటర్ అతనే. ఆ సినిమా అలా రూపం దాల్చింది. ఇక సితార తర్వాత వినీత్ తిరిగి చూడాల. స్వాతిముత్యం వరకు 10 సినిమాలు చేశారు. సితార తర్వాతనే వెంటనే స్వాతిముత్యం వచ్చింది కాదండి. సితార తర్వాత ఉక్కు సంకెళ్ళు అని పిసి రెడ్డి గారిది, లేడీ జేమ్స్ బాండ్ అని సుబ్బరాజు గారిది, ప్రళయసింహం అని అదే పిసి రెడ్డి గారిది, మావారి గోలా అని మన సాగర్ది, నేరం నాది కాదు ఆకలిదని సత్యారెడ్డిది, పారిపోయిన ఖైదీలని మా జనార్దన్ది, ఇలా రకరకాలు 10వ సినిమా మధ్యలోనే ఛాలెంజ్, అక్కడే పుణ్యశ్రీ, 10th ఫిల్మ్ స్వాతిముత్యం. 1 year తిరిగేటప్పటికి 10 films రాశా. విశ్వనాథ్ గారు జోక్ చేశారు, లాస్ట్ ఇయర్ నేను పరిచయం చేశారు కదా అంటే, అనుకోకుండా నా బర్త్డేనే నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. దాంతో ఏప్రిల్ మళ్ళీ నెక్స్ట్ 85లో మళ్ళీ సిట్టింగ్స్ కూర్చున్నప్పుడు విశ్వనాథ్ గారు చాలాసార్లు చూస్తున్నాను నీ పేర్లు, నువ్వు ఫస్ట్ సినిమా లాస్ట్ ఇయరే కదా రాసింది, ఈలోపు ఎన్ని రాసావు అన్నాడు. 9 రాశానండి, ఇది 10. ఓహో అన్నారు. అలా సరే, ఈ 9 చిత్రాలకు కథనే ఇచ్చారా, మాటలు కూడా? లేదు సార్, ఎక్కువ మాటలే. ఓన్లీ పారిపోయిన కథలే కథ మాట, ఎక్కువ మాటలే వస్తాయి సార్. జనరల్ గా ఒక కథ వాళ్ళు పట్టుకొస్తారు, మనం దాన్ని ట్రీట్ చేసి స్క్రీన్ ప్లే రాసుకుని దానికి డైలాగ్ రాస్తాం. పేరు మాత్రం మాటలనే వేస్తారు. మీరేమో కేవలం మాటలకే పరిమితం అయ్యారు కాబట్టి ఎవరో రాసిన కథను, ఎవరో రాసిన స్క్రీన్ ప్లేను ఇట్లా సమిష్టిగా కూర్చొని చర్చిస్తారా, మీరు ఇండివిజువల్ గా రాసేస్తుంటారా? దీనిలో రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు, ఆయన ఒక కథ స్వాతిముత్యం 1.5 year డిస్కస్ చేశాక ట్రీట్మెంట్ రాసుకున్నాక అప్పుడు దాన్ని డైలాగ్ రాశారు. ఆ ట్రీట్మెంట్ రాసే వరకు కూడా రాసి వినిపిస్తుంటాం ఆయనకి. కథ కూడా డిస్కషన్ కలిసి జరుగుతుంది. అట్లాగే వంశీతో కూడా అలాగే జరుగుతుంది. కొందరు అలా ఉండరు, పిసిరెడ్డి గారు అలా ఉండరు. ఒక పాయింట్ చెప్తారు, దాని ట్రీట్మెంట్ రాసుకోమంటారు, రాసుకొచ్చి మనం వినిపిస్తాం. వినిపించాక ఆ ట్రీట్మెంట్ నచ్చింది అనేది ఇంకా డైలాగ్కి వెళ్ళిపోమంటారు. సో పేరుకి స్క్రీన్ ప్లే ఎవరి పేరు ఉన్నా కూడా ఆ స్క్రీన్ ప్లే కూడా మేమే చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది. సో స్క్రీన్ ప్లే చేసుకుని దాని డైలాగ్ రాస్తాం, మాటల్లోనే వేస్తారు జనరల్గా. కొన్ని సినిమాలు ఇప్పుడు పుణ్యస్త్రీ ఉంది, విశ్వ గారు తమిళ్లో చేసిన సినిమాని మార్పులు చేర్పులు చేసుకుని కెఎస్ రామారావు గారు పుణ్యస్త్రీ అనే సినిమా నా చేత రాయించారు. బట్ ఒరిజినల్కి మాకు చాలా తేడా ఉంది. 60% ఒరిజినల్ తీసుకుని 40% అదంతా కూడా నేను చేశాను. నాతో పాటు రవిరాజ పిన్శెట్టి దానికి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, డైలాగ్ నేను రాశాను. మొత్తానికి అది మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లో నాకు దాదాపు ఒక 350 కార్డులు, పోస్ట్ కార్డులే రాసేవారు. అభిమానులు రాసిన ఫస్ట్ సినిమా అది. అన్ని కార్డులు ఎప్పుడు రాలా. పుణ్యస్త్రీ బాగా అనుభూతి కలిగించింది పుణ్యస్త్రీ. నాకు కాదండి, నాకు ప్రజల్లో నా డైలాగ్ రైటర్గా నాకు మంచి పేరు తెచ్చింది సినిమా అప్పట్లోనే పుణ్యస్త్రీ అండి. పుణ్యస్త్రీ, అవునండి. అయితే బేసికల్గా మీరు డైలాగ్ రైటర్ కాబట్టి మరి ఎట్లా కోఆర్డినేషన్ చేసుకున్నారు మీరు? అంటే ఇలాగేం ఉండదండి. డైలాగ్ రైటర్ అయినా కూడా మేము సితార నుంచి మొదటి నుంచి అంజాల్ గారి దగ్గర నేను చూసిన దాన్ని బట్టి ఈ డైలాగ్ రైటర్ అనే అతను టోటల్ స్క్రిప్ట్ బాధ్యత తీసుకోవాలి. అలా తెలిసిన వాడే వస్తాడు దానికి. సో ఆ కథా స్వరూపం ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, తెర మీదకి ఎలా తీసుకెళ్ళాలి, ఆ తర్వాత సీన్స్గా డివైడ్ చేయాలి, ఆ తర్వాత దాన్ని సీన్స్ డైలాగ్స్ రాయాలన్నది ఫైనల్ ప్రాసెస్. సో వీల్ టేక్ కేర్ ఆఫ్ టోటల్ స్క్రిప్ట్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ది స్క్రిప్ట్స్ ఐ హావ్ డన్. కొన్నిట్లో ఏంటంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు, జంజాల గారు, లేదు వంశీ గారు, కొంతమంది డైరెక్టర్లు, వాళ్ళు ప్రముఖులు అందరూ కూడా కొంతమంది వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మహేష్ భట్, కేఎస్ రవికుమార్, కొంతమంది మాకు వదిలేస్తారు. పిసిరెడ్డి గారు మాకు వదిలేసేవారు, అలాగే సాగర్ మాకు వదిలేసేవాడు, అలా జనార్దన్ మాకు వదిలేసేవాడు, సత్యారెడ్డి మాకు వదిలేసేవాడు. అలా కొంతమంది రాశాక దాని కరెక్షన్స్ చెబుతుంటారు. ఇలా రకరకాల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇదేం ఫిక్స్డ్ ప్రోగ్రామ్, బట్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అవతల వాళ్ళు జనరల్గా మాకు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీల్ టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఈవెన్ టుడే. అలాగే ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళతో చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని వాటిని కన్వే చేస్తూనే మాకు సినిమా తెర మీద ఇలా అయితే బాగుంటుంది అనిపించిందే రాస్తాం, అది వాళ్ళని కన్విన్స్ చేస్తాం. జనరల్గా అది ప్రాసెస్. వీరేంద్రనాథ్ కానీ, కోదండరామిరెడ్డి కానీ, అది చిరంజీవి గారు కానీ, మనం చెప్పేదాంతో మనం కన్విన్స్ చేయగలిగినప్పుడు వాళ్ళు కూడా ఎదురు చెప్పరు, ఈ డ్యూటీ అతందే కదా అని. అట్లా
అంటే ముందే మొత్తం టోటల్ స్క్రిప్ట్ ఇస్తారా లేకుంటే సన్నివేశం ప్రకారంగా వెళ్తుంటారా అలా డైరెక్టర్ లేదు సార్. కూర్చొని? ప్రతి సినిమా మొత్తం ఒక స్క్రిప్ట్ రాసేసుకుంటాం. అది ఎవరైనా కానీ రాస్తే కానీ మాకు ఇది అవగాహన ఉండదు. రాశాక ఆ వేసే నటులు మారుతుంటారు. ఇప్పుడు ఒకళ్ళు వేస్తుంటే ఒకలా రాస్తాం, ఒకళ్ళు ఇంకొకళ్ళు. ఇప్పుడు సపోజ్ ఆ రోజుల్లో అనుకుంటే ధర్మవరం సూర్యని వేస్తే ఒకలా రాసేవాళ్ళం, ఎంఎస్ నారాయణ అయితే ఇంకోలా రాసేవాళ్ళం, మల్లికార్జునరావు అయితే ఇంకోలాగా, బ్రహ్మానందం అయితే ఇంకోలా. ఇట్లా ఆర్టిస్ట్ బట్టి ఫైనల్ స్క్రిప్ట్లో చేంజెస్ ఉంటాయి. అలా వెళ్తుండేవాళ్ళం. అలాగే డైరెక్టర్ టేస్ట్ స్టైల్ బట్టి కూడా అతని అభిరుచి తక్కువ మాటలు, ఎక్కువ దృశ్యకావ్యం సినిమా అన్నది మాటల్లో చెప్పకూడదు, తక్కువ. బట్ కొంతమంది అలా అక్కర్లా, డైలాగే కావాలని అడుగుతుంటారు. ఇట్లా ఆ హీరోకు ఉన్న ఇమేజ్, ఆ స్టార్, ఆడియన్స్, ముఖ్యంగా ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి ఒక డెకరేటివ్ డైలాగ్, గ్లామర్ డైలాగ్ రాయటం, ఇట్లా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టైల్లో డీల్ చేస్తుంటాం. శతాధిక చిత్రాలు తెలుగులో రాశారు సార్ మీరు. అవునండి. మీరు కన్నడ, తమిళ, హిందీ చిత్రాలు కూడా రాసినట్టు మేము వినికిడి. అది ఎలా మీ అనుభవాలు చెప్పండి. యు ఆర్ రైట్. తెలుగు సినిమా రాస్తున్నప్పుడు అర్జున్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, హీరో, తను తీసుకెళ్లి ఏమంటే కేఎస్ రవికుమార్కి రైటర్ కావాలి, రజనీకాంత్తో సినిమా చేస్తున్నాడు, తెలుగు రైటర్ ఫలానా అతనని తెలిస్తే విశ్వనాథ్ గారు రైటర్ అంటే మనం పిలుద్దామా అన్నాడు. వెళ్తే నేను ఇంప్రెస్ అయ్యాడు. రజనీకాంత్ గారి దగ్గర కూర్చోబెట్టాడు. నేను, రజనీకాంత్ గారు, కేఎస్ రవికుమార్ కలిసి శ్రీధర్ గారని మనసేమందర డైరెక్టర్, ఆయన చెప్పిన కథని పడయప్ప అని మార్చాం. అదే నరసింహ అని తెలుగులో. దానిలో స్క్రీన్ ప్లేలో నా కంట్రిబ్యూషన్ ఉంది. ఎంత బాగా ఉందంటే తమిళ్ టైటిల్స్లో నా పేరు సాయినాథ్ అని స్టోరీ కంట్రిబ్యూటర్స్లో ఉంటుంది. అలా పడింది. అక్కడి నుంచి కేఎస్ రవికుమార్కి నాకు ఉన్న బంధం కొద్దీ తెలుగులో ఆయన విలన్ అని చేసిన సినిమా తమిళ్లో చేసినప్పుడు నేను కూర్చున్నాను. ఆయన చేసిన సినిమాలు తెనాలి, పంచతంత్ర, వాటికి స్క్రీన్ ప్లేలో కూర్చున్నాను. ఈ విలన్కి నా మాటలే రాజశేఖర్తో ఇక్కడ చేసినప్పుడు నా పేరే వేశారు. అలా ఇంకా అక్కడి నుంచి భాగ్యరాజా గారితో 2 సినిమా డిస్కషన్స్ కూర్చున్నాను. అట్లాగే ఇక్కడ ఇది చేస్తున్నప్పుడు ప్రేమయుద్ధం, శాంతి క్రాంతి, నాగార్జున సినిమా, ఎస్వి రాజన్ సింగ్ బాబు, రవిచందర్, అవి దాదాపు 1 year 1.5 year పట్టేవి. ఇప్పుడు ఎలాగైతే పెద్ద సినిమాలు చేస్తున్నారో 3-4 ఏళ్ళు అప్పట్లోనే రవిచంద్రన్, రాజ్ సింగ్ బాబు అలా చేసేవారు. అలా నాకు విష్ణువర్ధన్ గారు ఎయిర్పోర్ట్లో పరిచయం అవ్వడం, కన్నడ కథ లయన్ జగపతిరావు ఇవ్వడం, అక్కడి నుంచి ఇంకా 14 వెనుదిరిగి చూడకుండా అక్కడ 14 సినిమాలు 2.5 yearsలో, అందులో రామకృష్ణ హెగ్డేతో చేయడం. అలాగే ఇక్కడ క్రిమినల్ చేసినప్పుడు మహేష్ భట్ గారితో పరిచయం. దాని మీద అస్త్రం అనే సినిమా చేస్తే దాన్ని హిందీలో గూండాగర్ది అని కేసీ బొకాడే చేయడం. ఇలాగా 4 లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చేసే అవకాశం వచ్చింది. ఒక సినిమాకి మాటలు రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? అంటే అత్యంత తక్కువ కాలంలో రాసిన సినిమా ఏంటి, అధిక సమయం తీసుకున్న సినిమా ఏంటి? యాక్చువల్లీ చెప్పాలంటే కథ, కంటెంట్ క్లారిటీ ఉండి స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంటే 1 weekలో రాసేయచ్చండి ఒక స్క్రిప్ట్. అలా 1 weekలో రాసిన, ఇప్పుడు పుణ్యస్త్రీ అనేది చాలా తక్కువ టైంలోనే రాసిన స్క్రిప్ట్, మంచి పేరు వచ్చింది. ఎక్కువ టైం డిసైడ్ చేయడానికి చాలా టైం పట్టింది సిరివెన్నెల. నేను గురువు గారు 2 years డిస్కస్ చేసాం. ఇవాళకి ఆయన ఇంటర్వ్యూలు అడిగినా, నన్ను అడిగినా అదే చెప్తాం, ఇంకా చేసుంటే బాగుండు అనిపించేది ఆ సినిమానే. ఎందువల్లంటే అది ఛాలెంజింగ్ స్క్రిప్ట్. బ్లైండ్ హీరో హూ కెనాట్ సీ, మూగ హీరోయిన్ సుహాసిని, ఆమె షీ కెనాట్ స్పీక్, వీళ్ళిద్దరి మధ్య గొప్ప లవ్ డెవలప్ అవ్వాలి అనేది రియల్గా గ్రేట్ టాస్క్. ఈ 90 సంవత్సరాల సినీ చరిత్రలో మీకు ఒక రోల్ మోడల్, అంటే బెస్ట్ రైటర్ అని, బెస్ట్ సినిమా అని అనుకున్నారు సార్ సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు ఇప్పటికీ? అంటే నాకు యాక్చువల్గా డే 1 సితార్ రాసినప్పటి నుంచి జంజాల గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మంచి స్థానం ఏర్పాటు చేసుకోవాలని నమ్మకం ఉండేది. ఎందుకంటే మనం మొదటి నుంచి మీకు చెప్పినట్టు మెడికల్ రిప్రజెంటేటివ్గా జర్మన్ కన్సల్టెంట్తో ట్రైన్ అయ్యి వచ్చినవాడిని. సో పాజిటివ్ ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఉండేది, ఆ చిన్నతనంలో ఉండే ఎనర్జీ బాగా ఉండేది. సో సితార సక్సెస్ అనేది వరుసగా ఛాలెంజ్, పుణ్యస్త్రీ, స్వాతి ముత్యం. అంటే సింపుల్గా చెప్పాలంటే నాకు 3 అక్కలు. 84 ఇండస్ట్రీకి వస్తే 85 పెద్ద అక్క, 86 రెండో అక్క, 87 మూడో అక్క పెళ్లిళ్ళు నేనే చేశాను. 88 పెద్ద చెల్లి, 89 చిన్న చెల్లి. 89లో నేను చిన్న చెల్లి కూడా చేశాక నేను పెళ్లి చేసుకున్నా. సినిమా ఫీల్డ్కి వెళ్తే అంత డబ్బులు పోగొట్టుకుంటారు, ఏమి సంపాదించాలని పచ్చి అబద్ధం అని మా చుట్టాల్లో ప్రూవ్ చేశా. వీడికి ఏం బుద్ధి లేదు, 3,000 రూపాయలు శాలరీ పెట్టుకొని ఎందుకు వచ్చాడు ఇండస్ట్రీ, కానీ తిట్టిన వాళ్ళందరూ ముక్కుని వెళ్ళేసుకున్నారు. ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే రాసి పెట్టి ఉండాలండి, అది లాక్కొస్తుంది అంతే. మనం వచ్చినప్పుడు కృషి, కసి, డిసిప్లిన్, క్రమశిక్షణ మన చేతిలో ఉన్నవి.
తెలివితేటలు దేవుడిచ్చినవి. మరి ఇంత అనుభవం ఉన్నవారు దర్శకత్వం జోలికి ఎందుకు వెళ్ళలేదు సార్ ఇటు? వెళ్ళలేదండి. అది కూడా కేవలం నాకున్న రెస్పాన్సిబిలిటీస్ టైంలో ప్రేమ సినిమా చేస్తున్నప్పుడు రామానాయుడు గారు ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. నా వల్ల కాలేదు. అప్పటికి ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు సార్. అంటే భలేవాడివా నువ్వు డైరెక్టర్గా సక్సెస్ అవుతావు అంటే వినలేదు. 4 సినిమాలు చేతిలో ఉన్నాయి కాబట్టి అప్పుడు వెళ్ళాల. తర్వాత మా ఫ్రెండ్ రాజా అనే అతను కొసరాజు రాజేంద్రబాబు ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు కూడా వెళ్ళాను. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించుకున్న 40 లక్షలు, అవి 20 లక్షలు అని చెప్పి నేను దిగి 30 వాడు రోడ్డు మీద పడితే చూడలేను. సో డైరెక్షన్ చేయాలనేది అప్పట్లో అన్లెస్ సంబడి హూ కెన్ త్రో మనీ, కోటి పోయినా పెద్ద తేడా లేదండి, మీరు రండి నాకు సబ్జెక్ట్ నచ్చాలి మీరు చేయండి అనేవాడి కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదురు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్లో మీరు చేయలేదు. తలుచుకుంటే చేయగలుగుతారు 100%. అదేం సమస్య. టీవీ రంగం వైపు వచ్చారా సార్? నన్ను ఏక్తా కపూర్ లాక్ వచ్చిందండి. ఆవిడ అనుబంధం అని 350 ఎపిసోడ్ రాశాను. ఆ తర్వాత రాధిక్ గారికి ఆవిడ కలిసిందారావు 100 ఎపిసోడ్ రాశా, గాయత్రి 150 ఎపిసోడ్లు, మన కుట్టి పద్మిని గారికి మనసే మందిరం రాశా, జనని అని జయసుధ గారికి రాశా. 4 సీరియల్స్ రాశాను. కాకపోతే అనుకోకుండా అందరూ లేడీ హీరోయిన్స్, తెలిసిన వాళ్ళ సినిమా ఫీల్డ్లో. మరి టీవీకి రాస్తున్నప్పుడు, సినిమాకి రాస్తున్నప్పుడు నియంత్రణ ఉండలేదండి? దానికి పద్ధతి వేరే ఉంటుందా, ప్రణాళిక వేరే ఉంటుందా? నేను టీవీ స్టార్ట్ చేసిందే ఏక్తా కపూర్ కాబట్టి అమ్మాయి అప్పటికే దానిలో ప్రముఖమైన, అంటే చాలా నిష్ణాతురాలు, క్లారిటీగా చెప్పింది ఏం కావాలో. నేను దాన్ని మించి ఆవిడ ఒరిజినల్గా చేసిన 150 ఎపిసోడ్ హిందీది 350 ఎపిసోడ్కి తెలుగు రాశా, సక్సెస్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఆగల. జర్నీ సక్సెస్ అయింది. మనసే మందిరం ఆల్రెడీ వైనాశ్వరం మా ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు. అలాగే కలిసి ఉందారా మీ అందరూ తెలుసు, పెద్ద హిట్. ఫస్ట్ ఎపిసోడ్ నావే 100. ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలకు రాస్తున్నా? ఇప్పుడు మొత్తం ఒక 3-4 సినిమాలు చేస్తున్నానండి. దానిలో శ్రీశ్రీ గారి మనవడు శేషశ్రీ అని ఆయన 2 సినిమాలు, ఒకటేమో అడ్వాంటేజ్ అని చేసాము, అది టు బి రిలీజ్డ్. ఆయనదే భార్గవ శంఖం అని ఇంకో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. అది కొంచెం మైథాలజీ ఎఫెక్ట్ ఉండి కొంచెం కాస్ట్లీ సినిమా, దాదాపు 30-40 కోట్లు కావచ్చు. అలాగే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా పాలక్ శ్రీనివాసాచార్య అని ఆయనది మొన్ననే అన్నపూర్ణ స్టూడియోలో ఓపెన్ అయింది. భారద్వాజ్ గారును మన డైరెక్టర్ క్లాప్ కొట్టారు. అది మై డియర్ గర్ల్ ఫ్రెండ్ అని పేరు పెడుతున్నాం. ఇట్లా ఒక 4 సినిమాలు చేస్తున్నాయి ప్రెసెంట్. ఇప్పుడు జంధ్యాల గారు రచయితలకు శిక్షణలాగా చేసినట్టు మీరు గురుత్వం వహించి యువతకు, అంటే కొత్త రచయితలను మీకు ఏమైనా పెట్టుకుంటున్నారు శిక్షణ? ఆల్రెడీ నేను అంటే 2017లోనే రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో గెస్ట్ లెక్చర్గా వెళ్ళి నాకున్న అనుభవం అంతా యూత్తో షేర్ చేయాలని వెళితే, ఇవాళ యూత్ ఏం ఫీల్ అవుతున్నారో, వాళ్ళకి ఏం కావాలని తెలుసుకునే అవకాశం నాకు బాగా వచ్చింది. అప్పుడు అక్కడ వరల్డ్ సినిమా, ఇంగ్లీష్ సినిమాలు చూడడానికి కూడా బ్రహ్మాండమైన అవకాశం ఏర్పడింది. అలాగే ప్రసాద్ ల్యాబ్లో కూడా వాళ్ళు క్రియేటివ్ మెంటర్స్ వాళ్ళు పెట్టారు స్కూలు, అక్కడ కూడా నేను గెస్ట్ లెక్చర్గా చేశా. ఇప్పుడు మా తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ తరఫున స్క్రీన్ ప్లే క్లాసెస్కి వెళ్తుంటాం. ఎప్పుడైనా సరే కుర్రాళ్ళు ఎవరైనా డైరెక్ట్ చేస్తున్న గురుగారు స్క్రిప్ట్ ఒకసారి చూస్తారని ఇప్పటికే కన్సల్టెన్సీకి వస్తారు. మాటలు నేను రాసిన రాకపోయినా మేము స్క్రిప్ట్ రెడీ చేసాం, ఒకసారి మీరు చూస్తారా అంటే దానికి ఒక ఫీజు ఉంటుంది, చేస్తాం. ఈనాటి యువత ఏమంటారంటే రచయితలకు సాహిత్య అధ్యయనం అక్కర్లేదు, థాట్ ప్రాసెస్, భావ తీవ్రత ఉంటే అయిపోతుంది, భావం బాగుంటే అదే వచ్చేస్తుంది, సంభాషణలు, మాటలు, కథలు అంటారు. మీరేమంటారు ఒక సీనియర్ రచయిత? నేనేమంటానంటే అండి, కాలంతో మనం మారాలి సార్. ఇప్పుడు యాక్చువల్గా 80 to 90 వేరే, 90 to 2000 వేరే, 2010 వేరే, 10 నుంచి ఇప్పుడు పర్టికులర్గా 20కి వచ్చాక 20 to 24. ఎందుకంటే వీఆర్ ఎక్స్పోజ్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ మొబైల్ సినిమాలు కొన్ని వేలు చూస్తున్నారు. వాళ్ళు ఇంకా కొత్తగా సాహిత్యాలు చదవక్కర్లేదు, సినిమాలు చూసి ఒక కథ తయారు చేసుకుని దానికి ఏం కావాలో స్క్రిప్ట్ రెడీ చేయడం ఈజీ, కంఫర్టబుల్. బాగుంది సార్. మరి కొండను అద్దంలో చూపించినట్టు ఒక విహంగ వీక్షణంగా మీ యొక్క సినీ జీవన ప్రస్థానం, అలాగే మీ అనుభవాలన్నీ, మీ జీవన ప్రస్థానంలో మలుపులు మజిలీలు కూడా శ్రోతలతో పంచుకున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి మీ మనసులోని మాటను ఆవిష్కరించినందుకు శ్రోతల పక్షాన, ఆకాశవాణి పక్షాన ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా మీకు, ఆకాశవాణి శ్రోతలకు, ఆకాశవాణి సంస్థకు, ముఖ్యంగా ఈ 75th ఇయర్, ఈ డైమండ్ జూబ్లీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. స్వస్తి. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజా ప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత తోటపల్లి సాయినాథ్ గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.